ఈరోజు మనం ఐయుఐ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఐయుఐలో మీ ఫస్ట్ విజిట్ అనేది డే 2 ఆఫ్ యువర్ పీరియడ్ ఉంటుంది. ఆ రోజు స్కాన్‌లో మీ ఫాలికల్స్ ఎలా ఉన్నాయి, మీ గర్భసంచి ఎలా ఉంది అని చూసి మేము కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. తర్వాత డే 9th ఆఫ్ యువర్ పీరియడ్ మళ్ళీ నెక్స్ట్ విజిట్ ఉంటుంది. ఆ రోజు స్కాన్‌లో మీ ఫాలికల్ సైజ్ ఎంతుంది అండ్ మీ గర్భసంచి పొర అనేది ఎలా ఉంది దాన్ని చూసి మీకు ట్రిగర్ ఇంజెక్షన్ అంటే ఫాలికల్ నుంచి ఎగ్ రిలీజ్ కావడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్ ఇచ్చాక 36 అవర్స్ పడుతుంది మనకి ఎగ్ రిలీజ్ కావడానికి. సో పోస్ట్ దాట్ మీకు మళ్ళీ విజిట్ ఉంటుంది. సో ఈ విజిట్లో మీ హస్బెండ్ సీమన్ శాంపిల్ కలెక్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసి యూట్రస్లో అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా ఇంజెక్ట్ చేస్తాం. సో ఆఫ్టర్ దాట్ మీకు నెక్స్ట్ 15 డేస్ వరకు మెడిసిన్స్ ఉంటాయి. అవి తీసుకొని 15 డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ పిలుస్తాం. ఈ ఐయు అనేది ఒక సింపుల్ ప్రొసీజర్. దీంట్లో కొంచెమే పెయిన్ ఉంటుంది అండ్ ఆఫ్టర్ ద ప్రొసీజర్ మీకు బెడ్ రెస్ట్ అనేది అవసరం ఉండదు. సో ఒక్క ఐయుఐ సైకిల్లో సక్సెస్ రేట్ అనేది జస్ట్ 12 to 16% మాత్రమే. ఎందుకంటే మనం ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో స్పర్మ్స్ని అందుబాటులో తెస్తున్నాం, కానీ దాని తర్వాత అయ్యే ప్రొసీజర్ మన చేతిలో లేదు. సో 3 to 4 సైకిల్స్ యూజువల్లీ అవసరం పడవచ్చు. దాంతో సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. రిపీటెడ్గా ఐయుఐ సైకిల్స్ ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం.